నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలోని మెప్మా 30,000 విషయంలో ఘర్షణ విచారించి మెమోలు జారీ చేసిన పీడీ నాగశివలీల నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగపామును చూసి పరుగులు తీసిన సిబ్బంది భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ యోగాతో ఆధ్యాత్మిక మానసిక శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తల్లికి వందనం ప్రతి మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి వర్తించేలా జీవోను వెంటనే విడుదల చేయాలి బైక్ ర్యాలీ సిఐటియు నంద్యాల నాగులకట్ట నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి 20వ తేదీ అన్నమాచార్యుల రాక ఏర్పాట్లు సిద్ధం నంద్యాల సచివాలయంలో రేషన్ కార్డు పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది వారిపై చర్యలు తీసుకోండి సిడిపిఐ నాయకులు వెల్లడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలు తీరుపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చాలి రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్లు రాయితీ విడుదల రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది ఒక సిఓ ఒక ఆర్పి మధ్య 30,000 డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఉదయం నుంచి గొడవ జరుగుతున్నట్లు సమాచారం అయితే గొడవ పెరిగి పెద్దదై సాయంత్రానికి చెప్పులతో కొట్టుకున్నట్లు సమాచారం రుణాల మంజూరు ప్రతిసారి లంచాలు ఇవ్వాల్సిందేనా అన్నట్లు వారితో గొడవ పడ్డారు దీంతో రంగంలో కర్నూలు నుంచి అకస్మాత్తుగా పీడీ నాగశివలీల ప్రత్యక్షమై ఏమీ జరగనట్లు వ్యవహరించారు సంఘటనపై కర్నూలు నుంచి వచ్చే సిబ్బంది విచారణ చేపట్టారు అసలు నంద్యాలలో ఏం జరుగుతుంది మెప్మా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యాలయంలో కొట్టుకోవడం ఏమిటి అంటూ వారిపై చర్యలు తప్పవని ఎవరైనా కానీ కార్యాలయంలో దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిని హెచ్చరించారు చేసేదేమీ లేక మెమోలు జారీ చేసి వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యాలయంలో ప్రజల ముందు ఇద్దరు కొట్టుకోవడంతో ఇంత జరిగినా కనీసం ఎలాంటి చర్య లేకుండా తూతు మంత్రంగా మెమో జారీ చేయడానికి చెప్పి వెళ్లిపోయారు జిల్లా అధికారి అయితే మెప్మా కార్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగపాము చూసి పరుగులు తీసిన సిబ్బంది వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో పాము కార్యాలయంలోకి రావడంతో సిబ్బంది చూసి పరుగులు తీశారు సిబ్బంది ఆఫీసులో విధులు నిర్వహించాలంటే భయం గుప్పిట్లో విధులు నిర్వహించవలసి వస్తుందని ఎప్పుడు ఎక్కడి నుంచి పాము వస్తుందనే భయంతో విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది పేర్కొన్నారు అదేవిధంగా మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్న కార్యాలయంలో పాము హల్చల్ చేసింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో చెత్త చెదారం నిండి ఉందని కనీసం చెట్లు ఉండడంతో పాము రావడం జరిగిందని అధికారులకు ఇది కనిపించదా అంటూ ఎంతో మంది కార్యాలయానికి వస్తుంటారని చిన్నపిల్లలు పెద్దలు భయంతో రావాల్సిన పరిస్థితి నెలకొందని మేము కూడా ఏమాత్రం జాగ్రత్తగా ఉండకుంటే పాము మాపై పడేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు పామక పాము ఎక్కడుంది పైకి బాగా తీసుకోకండి
కానీ మరీ అంతా అంతా మున్సిపాలిటీ ఆఫీస్ అన్నారు కానీ అంతా క్లీన్ చేయాలా ఏం లేదు. పెద్దవాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో అర్థం కాలే. ఇంత గలీజ్ ఉంటే చాలా మంది పాములు వస్తున్నారు, ఇక్కడ పాములు ఇన్ని వస్తున్నాయి. దాని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫారూక్ తనయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయంలో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు 20 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ గత 2 రోజులతో పాటు ఈ రోజుతో కలుపుకుని దాదాపు నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 37,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం మరియు గోస్పాట్ మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫారూక్లతో పాటు ఫిరోజ్, ఫయాజ్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విజయలక్ష్మి అందరికీ నమస్కారం అండి. మనం గత 2 days నుంచి నంద్యాల టౌన్లో దాదాపు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పోయి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము. దాదాపు మనకు మన నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి 37,50,000 చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి. దాదాపు పాస్ట్ 1 year నుంచి అంటే మన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు 1 కోటి పైన మనము సీఎం రిలీఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కనీసం వాళ్ళకు 50% అన్నా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా. నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి బీదవాడికి ఏ పార్టీ అన్నా కానీ అందరికీ పార్టీకి సంబంధం లేకుండా బీదవాడికి ఎవరు ఉన్నా కానీ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక కుల మతాన్ని ఏం లేకుండా ప్రతి బీదవాడి కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంట్రడ్యూస్ చేయించారు. ఎందుకంటే మీరు మనం గత ప్రభుత్వంలో ఊరికే చెప్పారు కానీ నేను అనుకుంటా 1 2 ఇచ్చినారు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు ఇవ్వలేదు. మనం చూస్తే పాస్ట్ ఓన్లీ 1 సంవత్సరంలోనే దాదాపు 1 కోటి పైన ఇచ్చినాము. ఇప్పటి నుంచి ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ మనకు డోర్ టు డోర్ మనం ప్రజల దగ్గర మనమే పోయి వాళ్ళకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాము. అట్లా కూడా గ్రామాల్లో కూడా మనం ప్రతి గ్రామాల దగ్గర పోయి వాళ్ళకే అక్కడ డోర్ టు డోర్ మనం పోయి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. యోగా నిరంతర సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గని అన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 2,000 మంది విద్యార్థులు, కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొని యోగాసనాలను వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్, మండల తహసీల్దార్ జ్యోతి, రత్నకుమారి, ఎంపీడీఓ, ఎంఈఓ శోభ, వివేకవతి, ఆలయ సిసిఓ శ్రీ సుందర్ రాజన్, ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ అధ్యక్షుడు అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన ఆసనం పాదహస్తాసనం. సో నిదానంగా చేతులు 2 ముందుకు తీసుకురండి. అలా చేతులు పైకెత్తండి, గాలి తీసుకుంటూ కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నిదానంగా గాలి వదిలిపెడుతూ ముందుకు వంగి పాదాల పక్కన చేతులు ఉంచడానికి ప్రయత్నం చేయండి. దాని పేరే పాదహస్త. పాదం పక్కన లో బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు చేయకండి. అహోబిల క్షేత్రంలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా చక్కని అవకాశం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఎన్నో ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో పుట్టిన యోగాకి అత్యంత ప్రాచుర్యం వచ్చేలా చేయాలి అని ఒక 4 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీద అనేక కార్యక్రమాన్ని మనం చేపట్టాం. 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతుంది. ఇందులో మన జిల్లాలో ఉన్న 5 ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలాగే టూరిస్ట్ ప్లేసెస్లో యోగా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తర్వాత మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుంచి పద్మావతి నగర్, టెక్కే, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నూనెపల్లి, రైల్వే స్టేషన్, చామకాల్వ, వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా మున్సిపాలిటీ వరకు 100కి పైగా బైకులతో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్లతో పాటు 150 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి, యూనియన్ అధ్యక్షులు రామంజనేయులు, కార్యదర్శి రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ల స్థలము మరి ఇల్లు ఇవ్వాలని, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇచ్చిన పిలుపులో భాగంగా మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నుండి పద్మావతి నగరు, టెక్కే, గవర్నమెంట్ హాస్పిటల్, అట్లా రైల్వే స్టేషన్ మీద మళ్ళా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ ర్యాలీ అనేది జరుగుతుంది. భవిష్యత్తులో మా యొక్క న్యాయమైన సమస్యలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో నిత్య అన్నమయ్య సంకీర్తన కైంకర్య వరులు శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్యులు వారి 12వ నంద్యాల పట్టణంలోని స్థానిక రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా శ్రీ జగజ్జనని దేవాలయం నుంచి నేల తాళాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా రోజగుడ్ల వెలిసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొనాలని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకులైనటువంటి 12వ తరం వారు వస్తున్నారు మన దేవస్థానంకి, వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి. ఈ భాగ్యము అందరూ దర్శించి వాళ్ళ దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జగజ్జనని గుడి దగ్గర నుంచి శోభాయాత్రగా మేళతాళాలతో, కోలాటాలతో, సాంప్రదాయ నృత్యాలతో వారిని తీసుకొస్తాం మన దేవస్థానంకి. తర్వాత ఇక్కడ వాళ్ళది సన్మాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని
వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో సచివాలయంలో సిబ్బంది ప్రజల వద్ద 5,000 నుంచి 4,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్టీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సచివాలయంలో పేద ప్రజలు రేషన్ కార్డు పేరు ఎక్కించుకోవడానికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మీ రేషన్ కార్డు పోతుంది అంటూ వారికి చెప్పడంతో భయపడిపోతున్నారు. మీ పని చేయాలంటే 5,000 నుంచి 4,000 రూపాయల వరకు ఇవ్వాలని ప్రజల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. ప్రజలకు భయపడిపోయి వారికి డబ్బులు ఇవ్వడం ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేద ప్రజలపై సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం ఏమిటని అంటూ వారు తీవ్రంగా ఖండించారు. నంద్యాల పట్టణంలోని చాలా సచివాలయాలలో ఈరోజు ప్రజల నుండి వస్తున్న విన్నపం ఏమంటే, సచివాలయాలలో ఆధార్ కార్డు అప్డేటేషన్ కోసం కానీ మరి ఏదైనా పని కోసం వెళ్తే అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారనే టాక్ పబ్లిక్ నుంచి వస్తుంది. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మరియు ఒడి పథకం అర్హులు ఉన్నారో మరియు అదేవిధంగా ఇతర పథకాలకు అర్హులైన వ్యక్తులను మీ ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, మీ ఇంట్లో కరెంట్ బిల్ యూనిట్లు ఎక్కువ కాల్చారు, మీ యొక్క పింఛన్ పోతుంది, మీ యొక్క అమ్మఒడి డబ్బులు రావు మీకు అని బ్లాక్ మెయిల్ చేసి లోపల ఒకరి దగ్గర నుంచి 5,000, 4,000 డబ్బులు వసూలు చేస్తామనే వార్తలు నంద్యాల పట్టణంలో వ్యాపిస్తున్నాయి. దయచేసి ఇటువంటివి ఇంతకు ముందు నుంచి కూడా సచివాలయ వ్యవస్థ 5 సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పుడు మేము వినలేదు. ఇది మొదటిసారి సచివాలయ వ్యవస్థలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వార్త వస్తుంది. దీన్ని ఎస్డిపి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఇటువంటి చర్యలకు మరియు ఇటువంటి అనైతిక వసూళ్లకు పాల్పడుతున్న సచివాలయ ఉద్యోగులు ఎవరైనా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడైనా దొరికితే మీ మీద చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము. దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్యపై దృష్టి సారించి అటువంటి ఎవరైనా డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఎవరైనా సచివాలయంలో ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మరి ఒక్కరు ఇటువంటి చర్యలకు పునరావృతం కాకుండా మరి ఒక్కరు ఇటువంటి అవినీతికి పాల్పడకుండా సచివాలయ వ్యవస్థను రక్షించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఎస్డిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్, జై ఎస్డిపి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలు తీరుపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జి యుగంధర్ రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు వివరించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాలతో శ్రీశైలం మండలం నుంచి పెంటలోని రెడ్డి కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, నాగళ్ల సురేష్, పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గం ఇన్ఛార్జి యుగంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల వాగ్దానంలో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసి తీరుతారని తెలుగుదేశం పార్టీ శ్రీశైలం మండల పరిశీలకులు రాము యాదవ్ అన్నారు. స్థానికులతో, పార్టీ కార్యకర్తలతో ముఖాముఖిగా యుగంధర్ రెడ్డి ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం మండలంలోని శ్రీశైలం, సున్నిపెంట, లింగాల గట్టు ప్రజల సమస్యలను యుగంధర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, రోడ్లు, మంచినీరు సరఫరా, గ్రామంలోని మౌలిక సమస్యలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నియోజకవర్గం ఇన్ఛార్జి యుగంధర్ రెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ లింగాల గట్టు, సున్నిపెంట, శ్రీశైలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై నాయకుడు యుగంధర్ రెడ్డి హామీలతో స్థానికులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 964 మంది చిన్న, సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో వ్యవసాయ యంత్రీకరణ SMAM సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న, సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీరు లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడడం, మోతాదుకు మించి పురుగుల మందులు వాడకం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమై దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు,
పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు తిరిగి సమకూరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.